మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను డీఎస్సీ అభ్యర్థులు ఖండించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా డీఎస్సీలో శిక్షణ పొందిన అభ్యర్థులు ఆదివారం సమావేశమై మెగా డీఎస్సీ టీచర్లకు సంఘీభావం తెలిపారు. డీఎస్సీ నిర్వహణపై తమకు లేని అభ్యంతరాలు, అనుమానాలు వైసీపీ నాయకులకు ఎందుకని ప్రశ్నించారు. అక్కడ శిక్షణ తీసుకున్న వారిలో 23 మందికి ఉద్యోగాలు వచ్చాయని, వారంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని అభ్యర్థులు పేర్కొన్నారు. అంటే మీ ఉద్దేశం ఎలా ఉందంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమని ప్రజలు నమ్ముతారని మేము అనుకున్నారు. ఆ రోజులు పోయి సార్, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మొత్తం అన్ని కూడా చాలా 1కి 10 సార్లు వెరిఫై చేశారు. ఎక్కడ ఎటువంటి స్కామ్ చేయడానికి 1% ఛాన్స్ కూడా లేదు. అటు రీతిగానే ప్రతిపక్షం ఇప్పుడు ఏం చేస్తుందంటే మెగా డిఎస్సీ వాళ్ళ పార్టీలో ఇవ్వకపోయినప్పటికీ ఇక్కడ చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు 16,000 పోస్టులు ఇచ్చి ప్రతి ఒక్కరికి నిరుద్యోగులు అన్నది లేకుండా పోస్టులు ఇవ్వసరికి ప్రతిపక్షం ఇప్పుడు ఏం చేస్తుందంటే ధర్నాలు చేసి డిఎస్సీ అన్నది ప్రతి ఒక్కరికి ఫ్రాడ్గా చూపించి మన నిరుద్యోగులను భ్రష్టు పెట్టాలని చూపిస్తుంది. నువ్వు నిర్దిష్టమైనటువంటి ఆరోపణలతోటి రేపు శాసనసభకు రా, 1 గంట నువ్వు మాట్లాడు, నీ ఆరోపణలన్నీ చెప్పుకో. మేము చేసేటటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటినీ కూడా శాసనసభలో తెరిచి చూపెట్టు విత్ ఎవిడెన్స్. పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు, పులివెందుల ప్రజలు అన్యాయమైపోతున్నారు. రాష్ట్రం తర్వాత చూద్దాం. నువ్వు రాష్ట్ర నాయకుడిగా కాకపోయినా శాసనసభ్యుడిగా అన్న సభలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. నీలటువంటి పక్కన శాసనసభలో కూర్చోవడానికి కూడా సిగ్గేసే పరిస్థితులు వస్తున్నాయి. ఇవాళ శాసనసభ అంటే ఏంటో అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. నిజంగా శాసనసభ అన్నది అవగాహన ఉంటే వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు కావాలని అడుగుతాడా? ఒక్కడు పోరాడలేడా వచ్చి?